గీ వార్త చెప్పిన ఇది కూడా చెప్పిన. సరే పబ్లిక్ ఇంకో 2-3 వార్తలు మిగిలిన్నాయి, వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా రాముల తాత ఏం చేస్తున్నాడో ఒకసారి మందలిచ్చేద్దాం పాండ్రి. ఓ తాత ఏందయ్యాల్టి సంగతి? ఏరా చిన్న పచ్చిత్తులు మంచిగా మొలిచినాయి. ఏమ్మా వెచ్చినాం కానీ దండగా. అరే ఓ రాముల తాత ఈడున్నావానే? నీతో నా ముచ్చట చెప్పాలనే. ఏంటిది రాజు కొంపదీసి మీ ఆలు మొగలు పంచాయతీ పెట్టుకున్నారా ఏంటి? గా ముచ్చట కాదే, ముఖ్యమంత్రి ముచ్చట మాట్లాడదామని వచ్చిన. పని పాట లేని వాళ్ళంతా మా ముసలోనికే కలుతారేమే. ఆయన పని చెయ్యాడు, మిమ్మల్ని పని చేసుకొనియాడు. ఏ పోయిలు మన ముఖ్యమంత్రి కూర్చొని మాట్లాడుకుంటాట. ఏంటి అంటావు తాత? ఏడు ఉన్నదిరా, మన 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడేటప్పుడు మన ఇద్దరు నడువ ఉన్న నీళ్ళ పంపకాలు, భూముల పంచాదులు, ఆస్తుల లెక్కలు ఉంటాయి కదా, అవి మాట్లాడేటందుకు అట్నుంచి మన చంద్రాల సారు, ఇట్నుంచి మన రేవంతాల సారు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారట గంట. అంతే అంటావా? ఇంకా అన్నా తాత? ఇంకా ఉన్నదానంటే 4 తీర చెప్పుకుంటారు జనాలు. మరి దాంట్లో ఏది అబద్ధమో ఏది నిజమో ఎవ్వలకెరక. అగో ముచ్చటంతా చెప్పి మళ్ళా 4 విధాలుగా అనుకుంటున్నారంటవేందే? గా ముచ్చటేందో మాకు కూడా చెప్పరాదు, మేము కూడా తెలుసుకుంటాం. ఇప్పుడు చంద్రాల సారు పువ్వు పాచలతో చాలా దగ్గర ఉంటాడు గారా, అందుకే మరి అప్పటి నా ఓటుకు నోటు కేసు సంగతి ఏంది చంద్రాల సారు, నువ్వే జర్రంతా మోడీ సార్కు చెప్పాలి అని ఆ ముచ్చట గురించి మాట్లాడుకుంటాందుకే ఆడ నుంచి చంద్రాల సారు మన రేవంతాల సారు కలుసుకుంటాను లాట్రా. ఏమో జనాలందరూ వాళ్ళ వీళ్ళు గుసగుసలు అనుకుంటారు, నాకేమెరుక. గిసుంటి అనుమానాలు లేంది నువ్వెట్లా రాములు అవుతావు నాయన చెప్పు. ఇంతేనా, ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా? ఉన్నాయా అంటే ఉండయా, అది కాదురా పర్వీను, మనల్లా మన ముచ్చట. ఇక్కడ కేసీఆర్ సార్ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ కూడా చంద్రాల సార్ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు. అప్పులు లేని ఆస్తుల మీద ఆలోచన ఇప్పుడు రేవంతాల సారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎందుకు వచ్చింది చెప్పు? ఇప్పుడే మన ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం అని రేవంతాల సారుకు ఉత్తరం ఎందుకు రాసింది చెప్పు? ఇంకో ముచ్చట్రా వారి, ఈ మీటింగుల రేవంతాల సారును చంద్రాల సార్ తప్ప ఇంకో 3వ మనిషి ఉండడట్రా. ఏమో వాళ్ళు వీళ్ళు అనుకుంటాను, నాకేమెరుక. ఓటుకు నోటు గురించే మాట్లాడుకుంటారానే? మరి లేకపోతే ఇంకేడు అనుకుంటానవురా? అరే మా ముసలోనికే తెలివి లేదనుకుంటే మీకు కూడా దమాకు లేదేమే అన్న? 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళ పర్సనల్ ముచ్చట్లు ఎందుకు మాట్లాడుకుంటారే? అట్లా మాట్లాడుకోవాలని అనుకుంటే సెల్ ఫోన్లు లేవా చెప్పు? నీ తెలివి తెల్లారినట్టే ఉన్నగా పీకోయి నుంచని. అట్లా స్వయంగా సెల్ ఫోన్లలో మాట్లాడుకుంటే ఏ సందుల నుంచి కేసీఆర్ సార్ చెవులు పెట్టి ఇంటుడేమోనన్న భయానికే ఇట్లా స్వయంగా ముఖాముఖి కూర్చొని మాట్లాడుకుందాం అనుకొని వస్తారట. ఎరికేనా నీకు? ఓహో, ఫోన్లు ట్యాంపరింగ్ చేస్తారేమో అన్న అనుమానంతో ఇట్లా ముఖాముఖి భేటీ పెట్టుకున్నారు అంటావు గంతేనా? అవును. ఇప్పుడు 2 రాష్ట్రాలు ఏర్పడేటప్పుడు ఏమేమి ఒప్పందాలు ఉన్నాయో మాట్లాడుకోవాలంటే అధికారులు ఉండాలి వద్రా. అట్లనే అట్నుంచి వాళ్ళ ఉప ముఖ్యమంత్రి పవనాల సారు, ఇటు మన బట్టి విక్రమార్క సార్ కూడా ఉండాలనా వద్దా? అయ్యో మనల్లా మన ముచ్చట. వాళ్ళు ఎవ్వరు లేకుండా వీళ్ళిద్దరే కూర్చొని మాట్లాడుకునే ముచ్చట్లే ఉంటాయి చెప్పు? మళ్ళా అది మన ప్రగతి భవన్లే కూర్చొని మాట్లాడుకుంటారా అట్లా అంచనో అంటే ఏదో ఉన్నదిరా మరణం, దాన్ని తెత్తలేదు. నీ అవ్వ నువ్వు చెప్పేటి వింటే ఆ జనాలు కూడా నిజమే అనుకుంటారు ముసలోడా. సరే నేను మాట్లాడేటి బోకర్ ముచ్చట్లు అనుకుందాం. మరి మన ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని వేటి గురించి చర్చించబోతాలో నువ్వే చెప్పు బొమ్మ, చెప్పు. మన 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయేటప్పుడు మధ్యున్న షెడ్యూల్ 9-10 ఆస్తులకు సంబంధించిన పెండింగ్ సమస్యల గురించి, అట్లనే బకాయిల ముచ్చట్లు, ఇంకా నీళ్ళ ఒప్పందాలు, గెట్ల కాడ కలిసిన 7 మండలాల ముచ్చట్లు మాట్లాడుకునేటందుకు కూర్చుంటున్నారట. అట్లనా? మరి జనాలేమో మన ముఖ్యమంత్రి రేవంతాల సార్ మీద ఉన్న ఓటుకు నోటు కేసు ఈ ఆగస్టు నెలలో కోర్టుకు వస్తుంది కాబట్టి ఆ ముచ్చట గురించే చంద్రాల సార్ తోటి చర్చించి మరి దాని సంగతి ఏందో మోడీ సార్ తోటి మాట్లాడు సారు అని చెప్పేటందుకే ఇట్లా ఇద్దరు కలుసుకుంటారు అని అంటారు. మరి అది ఎంతవరకు నిజం ఏం కథ? అంతేనంటారా? ఏమో నువ్వనే ముచ్చట భగవంతునికే తెలియాలి కానీ అసలు ముచ్చట అయితే 2 రాష్ట్రాల నడుమున్న పంచాదులు చర్చించటందుకు కలుసుకుంటున్నారు అని అంటున్నారు. కానీ ఏ ముచ్చట కా ముచ్చట పర్వీను, మన ముఖ్యమంత్రి రేవంతాల సార్ మీద ఈ ఓటుకు నోటు కేసు అయినప్పుడు చంద్రాల సారును రేవంతాల సారు ఒకటే పార్టీలు ఉన్నారు.
ఇప్పుడు అదే కేసు కోర్టు కచ్చటాలకు ఇటు చంద్రాల సారు ఇటు రేవంతాల సారు ముఖ్యమంత్రులు అయి సీట్ల మీద కూర్చున్నారు భలే ఉన్నదిగా అరచిత్రం కాలం ఎవరిని ఎట్లా మారుతుంది ఎవరికి ఎరకట్ట. అంతే అంతే యాంటావు సరే సరే గాని ఇంతేనా ఇంకేమన్నా ముచ్చట్లు అల్లి చెప్తున్న వాళ్ళకు? దశ నేనేం చెప్తానే నీరుగనదానా నాకేదో పని పట్టలేదు అనుకుంటున్నావా ఏదో వీడు అడిగింది కాబట్టి చెప్పిన పర్వీన్ గన్న బర్రె మరేసుకురా బర్రె ఎవరు నా పని నాకు అయ్యని లేవలేని మర్యాదకొచ్చేదానికి ఏమన్నా వస్తారు సాంబే నువ్వన్నా అయ్యో అని వాంగలేని అరే బర్రె మర్యాదకొచ్చేదానికి బాగా ఇబ్బంది అవుతుంది ఎవరా మీకు? చూసినారులా ఈ నెల 6వ తారీఖు నాడు అటు ఏపీ సీఎం చంద్రబాబు సారు తెలంగాణ సీఎం రేవంత్ సారు ఇద్దరు కలుసుకోబోతున్నారట. మరి ఏపీ నుంచి తెలంగాణకు ఏమేం రావాలనో ఏపీకి పోయేటికి ఏమన్నా ఉన్నాయో ఇట్లా అన్ని ముచ్చట్లు చర్చించుకుంటారట. మరి న్యాయంగా మనకు రావాల్సిన అన్ని సీఎం రేవంత్ అన్న తీసుకొస్తాడో లేకపోతే ఏం చేస్తాడో అని అనుమానపడుతున్నారట కొందరు. చూడాలి మరి ఏమవుతుందో.